పరిశుద్ధ గ్రంథాల్లో దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. పోయిన వారం ఏం మాట్లాడామో జ్ఞాపకం చేయండి. పోయిన వారం అంశం పేరు ఆధునిక విశ్వాసులకు, అంతేనా? హనోకు నేర్పించుతున్న విశ్వాసం. ఆధునిక విశ్వాసులకు హనోకు నేర్పించే విశ్వాసంలో ఒక రకమే చెప్పారు. మొత్తం 4 బైబిల్లో ఉన్న 4 విశ్వాసాలు, 4 రకాలైన విశ్వాసాలు. ఒకటే మాట కొన్నాం పోయిన వారం. అది తప్పిపోయిన కుమారుడు కలిగి ఉన్న విశ్వాసం. తప్పిపోయిన కుమారుడు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు? నేను ఎంత తప్పు చేసినా, చెడిపోయినోడినైనా తిరిగి మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే నా తండ్రి నన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడు? క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. కారణం ఏంటంటే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పండి, తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దానిలో నుంచి ఏం చెప్పానంటే దేవుడు ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడన్న సంగతి మనం నమ్మాలా. అది మొదటి విశ్వాసం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మటమే మొదటి విశ్వాసం అని పోయిన వారం చెప్పుకున్నాం. తర్వాత ఇంక 3 రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. 3 రకాల విశ్వాసాలు ఉన్నాయి. అదే చెబుదామని నేను అనుకున్నాను, సిద్ధపడ్డాను కూడా. అయితే ఈ వారంలో మనందరినీ బాధ పెట్టిన ఒక సంగతి జరిగింది. ఫోన్లు ఉండేవాళ్ళు, చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. మీరు బాధపడ్డారో లేదో తెలియదు, కానీ అందరం బాధపడ్డాం. మీరు ఎందుకు బాధపడరు? మీరు మనుషులే కదా, మనుషులే కదా మనం అందరమే. బాధ కలిగింది, బాధతో పాటు భయం కూడా కలిగింది కొందరికి. బాధ కలిగింది, బాధతో పాటు భయం కలిగింది. ఏం జరిగింది? ఫోటో పెడుతుంది ఇప్పుడు, పెట్టుమా. ఏం జరిగింది? అదిగో చూడండి. అన్నను ఇప్పుడు చూసారు మీరు, యూట్యూబ్లో చూసారా? అన్న పేరు ప్రవీణ్ పగడాల ఇంటి పేరు ప్రవీణ్ అన్న. ఆ అన్నని దారుణంగా యేసు నామం కోసం చంపారు. సార్ జాగ్రత్తగా మాట్లాడండి. పోలీసులు ఏమో యాక్సిడెంట్ అంటున్నారు. మీరు కానీ చంపారన్నారంటే మీ మీద కేసు పెడతారంటే లోకం అంతటికి తెలుసు చంపేశారని. మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్లో బండి పైన పడటం చూసారా? అది కూడా ఏ బండి? సైకిలా? బుల్లెట్. బైకుల్లోకెల్లా బలమైన బైకు, బరువైన బైకు అదే. నాకు తెలిసి దాని పైకి అందరు పట్టుకొని పైకి లేపాలంటే 10 మంది కావాలి. అట్లాంటి బైక్ని మనిషి మీ కింద పడుకోబెట్టి మనిషి మీద పెట్టేశారు అంతే. అది పక్కా ప్లాన్ చేసి రాత్రి సీసీ ఫుటేజీలు ఇచ్చారు. విజయవాడ దాకా అన్నలాగే ఉన్నాడు, కానీ విజయవాడ నుంచి వేరే వ్యక్తి దూరాడు ఆ బండిని. ఆ లైట్ పోయిన కాడ నుంచి, అంటే విజయవాడ దగ్గర మొత్తం మీద కాపుగాచి చంపేశారు. ఇంకా అవన్నీ ఎక్కువ చెప్పుకుంటా పోతే మనకి ఇబ్బంది. మీరు చూశారు, తలకి హెల్మెట్ ఉంది, హెల్మెట్ లోపల తలకు దెబ్బతలు ఉంది, రక్తం అంతా గూడు కట్టిపోయింది, కారిపోయింది మొత్తం. పెదాలు 2 చీల్చినట్టుగా. యాక్సిడెంట్ ఎవరికాడ జరగదు, విచిత్రంగా ఉంది. అదేమి యాక్సిడెంట్ అట్లా నమ్మిస్తున్నారు. ఇప్పటికి కూడా అది యాక్సిడెంటే అని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఏదేమైనా అన్న మరణం సంభవించిన తర్వాత సరే ఆల్రెడీ అందరూ బాధపడిపోయి ఉన్నారు. సంఘంలో అందరూ బాధపడి ఉంటారు. బాధతో పాటు దుఃఖం కూడా వచ్చి ఉంటుంది, దుఃఖంతో పాటు భయం కూడా వచ్చి ఉంటుంది. ఎలా చేయాలి సంఘానికి? నేను అనుకుంటా ఉన్నా. నేను ఇందాక రాగానే జానుపాల్ నా దగ్గరకు వచ్చాడు. సార్, మీకు ఒక మాట చెప్పాలి. చెప్పాలి. ఏందన్నా? సంఘం భలే డల్లుగా ఉంది, అసలు ఏందో అర్థం కావట్లా, చాలా నీరసంగా ఉన్నారు, అసలు హుషారు లేదు, కృంగిపోయి ఉన్నారు సార్. ఇంక చెప్పాలనుకున్నాడు ఏమో, నాకు అంతవరకు ఆపేసి సార్ ఇంక మీరు చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకు ఆల్రెడీ దేవుడు ముందే చెప్పాడు కదా. అందుకని నేను అన్న గురించి కొన్ని విషయాల మీద చెప్పాలని ఈరోజు వేరొక సబ్జెక్ట్ అనమాట. ఈ 3 విషయాలు నేను ఎల్లాయిపల్లిలో చెప్తాను. ఎల్లాయిపల్లిలో లైవ్ పెట్టి అది రికార్డ్ చేసి తర్వాత అప్లోడ్ చేస్తాం. తర్వాత వినండి బిడ్డలారా, మిగతా 3 విశ్వాసాలు. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే అంశం పేరు పెట్టి ఒకసారి మనం ఏం మాట్లాడుకుందామంటే అంశం పేరు ఏముంది అక్కడ రాసుకోండి. సంఘ చరిత్రలో
హతసాక్షుల ప్రస్థానం. సంఘ చరిత్రలో హతసాక్షుల ప్రస్థానం. యేసయ్య కొరకు ఒక వ్యక్తి చంపబడితే వాళ్ళని హతసాక్షులు అంటారు. యేసయ్య కొరకు ఎవరైనా చంపబడితే వాళ్ళని హతసాక్షులు అంటారు. ఈ పదము గ్రీకు భాషలో నుంచి తీసుకోబడింది. దేవుని కొరకు చంపబడిన వారిని మార్టిర్ అంటారు. మార్టిర్. ఈ మార్టిర్ అనే పదానికి తెలుగులో హతసాక్షి అని పెట్టారు అనమాట. గ్రీకు పదంలో నుంచి, గ్రీకు భాషలో నుంచి ఆ పదం తీసుకోబడింది. మార్టిర్, హతసాక్షులు అంటారు. యేసు కొరకు చంపబడితే. అన్నని ఎందుకు చంపారు? ఇంకేమైనా ఫోటో ఉందమ్మా? వేరే ఫోటో ఏమైనా ఉందా? ప్రవీణ్ అన్నని ఎందుకు చంపారు? ఒకసారి మీరు చూడకపోతే, ఇంతవరకు వినకపోతే, ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు మీరు యూట్యూబ్లో ప్రవీణ్ పగడాలని మీరు టైప్ చేస్తే వస్తుంది. అన్నని ఎందుకు చంపారో చెప్తున్నా వినండి. అన్నకి దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ప్రత్యేకమైన వరం, శ్రేష్టమైన వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే మంచి చదువు. దాని ద్వారా మన దేశ చరిత్ర, అసలు మన దేశంలో ఎప్పటి నుంచి ఏం జరిగింది, బ్రిటిష్ వారి కాలంలో మన దేశం ఎలా ఉండేది, అంతకు ముందు ఎలా ఉండేది, అసలు ఈ దేశం ఎలా ఆవిర్భవించింది, ఈ దేశంలో ఎవరెవరు ఉండేవాళ్ళు, ఎవరు వేరే దేశం నుంచి వలస ఎవరు వచ్చారు, ఇప్పుడేం జరిగింది, అప్పుడేం జరిగింది, అంతా ఉగ్గు పాలుతో తాగినట్టు తాగేసాడంత యేసునామములో భారతదేశ చరిత్రని. ఆమె చెప్పండి గట్టిగా. అదొక వరం. రెండోది, మన దేశంలో ఎన్ని మతాలు అయితే ఉన్నాయో ఆ మతాలకు సంబంధించిన అన్ని గ్రంథాలు చదివాడు. హైందవానికి సంబంధించిన గ్రంథాలను చదివాడు. దాంట్లో ఉన్న సారం అంతా పట్టుకున్నాడు. ఖురాన్, ముస్లిం సంబంధించిన గ్రంథాలను చదివాడు. దాంట్లో ఉన్న సారం అంతా పట్టుకున్నాడు. ఇక ఎలాగో బైబిల్ చదువుతాడు, దాంట్లో సారం ఉంది. ఇప్పుడు అన్నతో పాటు అన్నతో ఎవరైనా డిబేట్కి వచ్చారు అనుకోండి. డిబేట్ అంటే పోటాపోటీ. మీ బైబిల్లో పలానా తప్పులు ఉన్నాయి, మీ బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ చెప్పుకోవాలా, మీకు గుర్తుందో గుర్తులేదో 2015, 2014, 12 ఆ టైంలో మరి ముస్లిం వర్గానికి చెందినటువంటి కొంతమంది సహోదరులు మన మీదకి యుద్ధానికి వచ్చారు. అసలు యేసు నేను దేవుడిని బైబిల్లో ఎక్కడ చెప్పుకోలేదు అని. అసలు మీకు విషయం తెలుసా, ఆ టైంలో చాలామంది పాస్టర్లు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎందుకంటే నిజమే కదా, యేసు ప్రభు వారు నేను దేవుడిని అని ఎక్కడ చెప్పలేదు కదా అని. మీరు నమ్మతారా నమ్మరో, 2-3 పాస్టర్లు బైబిల్ కూడా వదిలేసి ఖురాన్ తీసుకొని అల్లాయే దేవుడు అని నమ్మేశారు. బైబిల్ ఒక మాట రాయబడింది, ఏర్పరచబడిన వారు సైతం తొలగిపోతారు దారిలో నుంచి అని బైబిల్లో ఉంది. అలాగే కొంతమంది పాస్టర్లు, లెక్కలోకి వచ్చిన 3 బయటికి కనపడింది, కనబడకుండా ఎందరో విశ్వాసులు బలహీనం అయిపోయారు. ఖురాన్లో రాయబడింది నిజమేమో, అవును అసలు మన యేసు ప్రభు వారు దేవుడు కాదని దేవుడు అని ఎక్కడ ఉంది, నిజమే కదా. వాళ్ళు చూపించే ఆధారాలు చూసి ఒక్కొక్కసారి నాకు కూడా మైండ్ పోయి అసలు అది చూడటమే మానేసిన నేను. కానీ అలా సంఘం బలహీనపడిన టైంలో దేవుడు అన్నని లేపాడు మన కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ ఫోటో పెట్టి మాకు కొంచెం చాలా బాగుంది. అన్నని లేపాడు దేవుడు. లేపితే యేసు ప్రభు దేవుడు కాదా అవునా కూర్చుంటే యేసు ప్రభు దేవుడే అని నిరూపించేవాడు. నిరూపించి ఏం చేస్తాడంటే వాళ్ళ గ్రంథంలోకి వెళ్తాడు. వాళ్ళ గ్రంథంలోకి వెళ్ళి అసలు మీరు ఆరాధించే ఆయన దేవుడా పాయింట్ వెళ్ళి ఇక దానికి అన్ని పుట్టు పూర్వతరాలు లాగుతాడు. వాళ్ళలో ఉండేదంతా లాగితే లాస్ట్కి వాళ్ళు ఆరాధించే దేవుడే కాదనే సంగతి కొన్ని ఉంటాయి అక్కడ. వాళ్ళు మనల్ని దేవుడు కాదని నిరూపిద్దామని వాళ్ళు అనుకుంటే అసలుకే ప్రమాదం, వాళ్ళకే ప్రమాదం వచ్చేసేది. మీ నమ్మతారా నమ్మరో, సరిగ్గా 1 సంవత్సరం తర్వాత అసలు లేచిన వాళ్ళందరూ సద్దుమణిపోయారు. ఇంకా ఒరే వాడు ఉన్నంత వరకు మన పాచికలేమి పారవు. మనం ఏదన్నా కానీ మాట్లాడేవా మనదంతా బయటికి పోతుంది. మన దాంట్లో ఎంత ఉందన్న సంగతి మనకే తెలియదే. ఎప్పుడు నుంచి చదివాడు, ఏం చేసాడని వాళ్ళ గ్రంథాల్లో ఉనికి పట్టు సాధించి ఎక్కడ ఏదుందో మనల్ని ఒక్క ప్రశ్న అడిగితే వాళ్ళకి 30 ప్రశ్నలు వేసి ఊపిరి తిప్పుకోకుండా, నోరు ఎవ్వరు కదపకుండా సైలెంట్ అయిపోయి మౌనం అయిపోయారు. ఆ రోజు మన మీదకి లేచిన వాళ్ళందరూ ఇప్పుడు ఎట్టయిపోయారు తెలుసా? మోటివేషన్ స్పీకర్లు అయిపోయారు. చదువుకోండి పిల్లలారా, బాగుపడిన పిల్లలారా, మీరు అట్లా ఉండాలి, తల్లిదండ్రులు ప్రేమించాలని మరిపోయారు. అంత జయాన్ని ఇచ్చాడు దేవుడు అన్నకి యేసు నామములో. ఆ గ్రంథాల్లో అంత పట్టుంది. ఆ తర్వాత వీళ్ళ మీదకి వచ్చాడు. మళ్ళా వీళ్ళున్నారే, మీ దేవుడి గురించి మీరు ఏమైనా చెప్పుకోండి, మా జోలికి వస్తే ఒప్పుకుంటారు. చూడండి, మేము మీ క్రిస్మస్ కేకులు తింటాము, మీరు మా ఇది తినరు.
మా ప్రసాదాలు ఎందుకు తింటారు అంటారే, వీళ్ళ మీదకి వచ్చాడు మళ్ళా. వాళ్ళ మీదకైతే పొంకాలుగా ఆ గ్రంథాల్లో రాయబడిన చెత్త పదార్థ చెత్త విషయాలన్నీ బయటకు వచ్చేసరికి వీళ్ళ కోపం చేసింది. ఒరే, మా గ్రంథాలు ఇంత కంపు ఉందన్న సంగతి మాకే తెలీదు, ఇతను ఎట చదివాడు. బిడ్డలారా, ముఖ్యంగా అన్నం మీద కోప్పడింది ఎందుకంటే బ్రాహ్మణులు చేసిన భయంకరమైనటువంటి కార్యాలన్నీ బయటపెట్టాడన్న. ఇంతవరకు ఏ పాస్ట్ కూడా బయటపెట్టలా, తెలియదు పాపం వాళ్ళకు కూడా, చదువుకోవాలా. అన్న చదివాడన్నీ. ఒక్క మాట చెప్తా మీకు, 1600, 1700, 1800 సంవత్సరాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో, కేరళ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో బిడ్డలారా స్త్రీలకి జాకెట్లు ఉండే కాదంటే మీరు నమ్మతారా? మనుషులు 4 భాగాలు చేశారు, బ్రాహ్మణులు 4 భాగాలు చేశారు. సార్ ఎందుకు ఎన్ని చెప్తావు నువ్వు ఇప్పుడు? నువ్వు భావాలు ఉందా ఏంది? అదిగో ఆ ఆయనను చంపేశారు, నిన్ను కూడా చంపేస్తారు తర్వాత అంటే నేను భయపడలే. పోయేవాళ్ళు పోవాలనుకుంటే అదే వాక్యం, మీరు టెన్షన్ కూడా పాకండి, అంత అయిందాక ఏం పర్లేదు. అన్న గురించి చెప్తున్నా. ఎందుకు వీళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే అన్న మీద, బ్రాహ్మణులు చేసిన ఘోరమైన తప్పిదాలు బయట తీసుకుని వచ్చాడు. బిడ్డారా, మనుషులు 4 భాగాలు చేశారు, కులాలు ఏర్పాటు చేసి అందరికంటే ఫస్ట్ పెద్ద కులం, అగ్రకులం బ్రాహ్మణులు అని చెప్పారు. వీళ్ళు బ్రహ్మ దేవుని యొక్క తలలో నుంచి పుట్టారంటోళ్ళు. వాళ్ళే రాసుకున్నారు, ఇవన్నీ ఎవరు రాయలే, వాళ్ళే రాసుకున్నారు. బ్రహ్మ తలలో నుంచి బ్రాహ్మణులు, బ్రహ్మ భుజాల్లో నుంచి క్షత్రియులు అంటే రాజులు, పరిపాలించేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఇంకెక్కడి నుంచో, మరి ఆడ నుంచో ఉదరంలో నుంచి ఏమండి, ఎక్కడి నుంచి మొత్తం మీద ఈ కింద భాగంలో నుంచి వైశ్యులు, వ్యాపారాలు చేసేవాళ్ళు వచ్చారంట. ఇక కాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళందరూ మనమంట శూద్రులు అంటారు వాళ్ళని. రెడ్డి, కమ్మ, వెలమ అందరూ వాళ్ళందరూ కూడా శూద్రులే. ఈ శూద్రులు ఏం చేయాలంటే ఈ పైన ఉన్న మూడు జాతులకు సేవ చేయాలంట మనం. ఇవన్నీ ఎక్కడున్నాయి తెలుసా? వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి, వాళ్ళు రాసుకున్న గ్రంథాల్లో ఉన్నాయి. పై ఉన్న 3 జాతుల వాళ్ళకి కింద ఉన్న శూద్రులు సేవ చేయాలి. ఈ సంగతులు బయటికి తెచ్చి లోకమంతటికి చెప్పాడు అన్న. అప్పుడు మన కళ్ళు ఎలిగాయి, ఒరి ఇట్లా రాయబడి ఉందా? వాళ్ళకు కూడా అర్థం కాల, అంటే అంత ఘోరంగా ఉందా వాళ్ళ గ్రంథాల్లో. ఎట్లరా వాళ్ళ గ్రంథాలు గనక ఈ 4వ జాతి వాళ్ళు చదివితే, వేదాలు కానీ వాళ్ళ బుక్కులు కానీ ఈ 4వ జాతికి చెందిన శూద్రులు కానీ చదివితే 4 కొయ్యాలని రాసుకున్నారు వాళ్ళ గ్రంథాల్లో. కోసారు 4 కూడా, 4 కోసారమ్మా. వాళ్ళ కళ్ళ ముందు కనుక వాళ్ళ ముందు కనుక కూర్చున్నారా? కూర్చుల్లా. ఒకవేళ ఇక్కడ బ్రాహ్మణులు కూర్చోన్నారు, తెలిసో తెలియక బ్రాహ్మణుల ముందుగానే మంచం మీద కూర్చున్నారా? ఏమనుకోబాకండి, వెనక భాగాన్ని కోసేశారంట. మొత్తం కోసేశారు, మొత్తం శుభ్రం కోసేశారు అంతే. వాళ్ళ ముందు ఎవరు కూర్చోకూడదు. వాళ్ళ గ్రంథాలు చదివితే 4 వస్తారు. ఎవరైనా చదువుతుంటే విన్నారు అనుకో, వీళ్ళు 4వ శూద్రులు చెవులో శేషం పోసారు, చెవులో శేషం. ఇవన్నీ మనకు తెలుసా? ఇసాకన్నా మనకు తెలుసా? ఇసాకని ఎడదోస్తున్నాడంటే, నువ్వెందుకు సార్ మమ్మల్ని అవన్నీ ఇప్పుడు చెప్పి ముందే ఒక వ్యక్తిని చంపేసి సేవకుని మనం చస్తుంటే మళ్ళీ నువ్వు అవన్నీ తెచ్చి నువ్వు సరే చెప్పావు అనుకో, మెంటలోడివి. మేమున్నా వేడా అమ్మా కెమెరా చూపించబాకమ్మా, మనం చూస్తున్నట్టు మమ్మల్ని చూపించబాకమ్మా. క్రైస్తవుడి గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, నీతిమంతులు సింహం వలె ఏడస్తారు అనందా. నీతిమంతులు సింహంలాగా ఉండాలని బైబిల్ చెప్తే మరి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? బిడ్డ, ఆ మరణం అందరికీ రాదు, అది సెలెక్టెడ్ పీపుల్కే వస్తుంది. దేవుని కొరకు చంపబడడం అనేది అందరికీ దొరికే భాగ్యమో కాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యంలో ఏం రాయబడిందంటే, 20వ అధ్యాయం కాదు 6వ అధ్యాయం బిడ్డారా, ఒకసారి చదువున్న మాట. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 దాకా ఒకసారి పెట్టుమా, చదువుదాం. మీరు భయపడుతున్నారు, మొహాల్లో ఇంకా కలరాలా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 దాకా. అదిగో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. అదిగో యేసు కొరకు ఒకసారి వెనకబెట్టుమా, ఒకసారి వెనకబెట్టు. అదిగో దేవుని వాక్యం నిమిత్తం కానీ దేవుని కోసం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, అంటే యేసు కొరకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడిన వారి ఆత్మలు, అంటే చంపబడిన వారి ఆత్మలు, అనగా హతసాక్షుల ఆత్మలు, అనగా నిన్న వారంలో చంపబడిన ప్రవీణ్ అన్న ఆత్మ లాంటి వారు అందరూ బలిపీఠం కింద ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు బలిపీఠం ఎక్కడ ఉంది?
మెయిన్, దీని అతి పరిశుద్ధ స్థలం అంటారు. అది పరిశుద్ధ స్థలం, అది ఆవరణం అంటే మెయిన్ ప్లేస్ అన్నమాట. ఈ మెయిన్ ప్లేస్ కింద దేవుని కొరకు చనిపోయి చంపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద ఉన్న ఏం చెప్పబడింది వాక్యంలో? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మామూలుగా చనిపోతే రింగ్ రోడ్డు ఉంటుంది. రింగ్ రోడ్డు, నెల్లూరు రింగ్ రోడ్డు ఉందా? ఐడియా ఉందా మీకు? రింగ్ రోడ్డు అంటే సిటీ అవతల పక్క, సిటీ అవుట్స్కట్స్లో, సిటీ చివర, సిటీని తాకుతా వెళుతుంది మన హైవే లాగా. హైవే సిటీలో ఉందా, బయట ఉందా? మర్యాదగా చెప్పండి, ఆ హైవే సిటీలో ఉందా, బయట ఉందా? బయట ఉంది. ఇలాగే మనం వెళ్తూ ఉంటే కావల్లో లోపలికి పోకుండా కావల బయట పోద్ది, ఒంగోలు లోపలికి పోకుండా ఒంగోలు బయట పోద్ది. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా సిటీ టచ్ చేయకుండా సిటీ అవతల నుంచి వెళ్తుంటుంది అనమాట. దీన్ని రింగ్ రోడ్ అంటారు. అట్లా ఉంటే రింగ్ రోడ్ అంటారు. కొన్ని ప్రాంతాలు చెన్నైకి అయితే చుట్టూ ఉంటుంది అనమాట, లోపల సిటీ చుట్టూ. రేపు నువ్వు నేను మన ఇల్లు ఎక్కడ ఉంటుంది తెలుసా? పరలోకంలో ఆ రింగ్ రోడ్ అవతల పక్క ఉంటాయి. ఇప్పుడు మా ఇల్లు ఉంది, ఇప్పుడు మేము ఉండి ఇల్లు ఉంది కదా, ఎక్కడ? ఊరు చివర, నెల్లూరు అంతా దాటి బయటికి పోతే ఆడ ఉంటుంది మా ఇల్లు. రేపు పరలోకంలో మనం అందరమే రింగ్ రోడ్ అవతల ఉండాల్సిందే. ఇదిగో నిన్న చంపబడినటువంటి దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ అన్న ఎక్కడ ఉంటాడు తెలుసా? సిటీ మధ్యలో, ఎక్కడైతే దేవుడు సింహాసనం మీద కూర్చో ఉన్నాడో ఆ బలిపీఠం కింద ఒక ప్రత్యేకమైన స్థానం, ఎవ్వరికి దొరకని అరుదైన గౌరవం అది. ఎందుకంటే వాళ్ళు దేవుని కోసం చంపబడ్డారు, దేవుని కోసం హత్య చేయబడ్డారండి. పెట్టారా? ఇప్పుడు పెట్టు, మా 10వ వచనం పెట్టు. ఏమైంది? అక్కడ ఆత్మలు ఉన్నారు, ఓకే. తర్వాత 10వ వచనం ఏముంది? వారు ఎవరు? ఆ హతసాక్షుల ఆత్మలు. అంటే ఇప్పుడు మన ప్రవీణ్ అన్న కూడా అనుకుందాం, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రదర్శన చేయకయు ఎంతకాలం ఉంటావు అని వాళ్ళు బిగ్గరగా కేకలు వేసిరి. వినండి, కోపం మనకే కాదు, వాళ్ళకు కూడా కోపం ఉంది. ఎవరికి? చంపబడిన వాళ్ళకు కూడా. ప్రభువా, మమ్మల్ని కత్తితో నరికారు కదా, మమ్మల్ని రాడ్డుతో తల మీద కూడా చంపారు కదా, నన్ను నా మీద బండి పెట్టారు కదా, నన్ను పెదాలు కోసారు కదా, ఇంత భయంకరంగా నన్ను హింసించారు కదయ్యా, భూనివాసులకు ఎంతకాలం నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు అని. పాపం వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళు ఎంత వేదనది. వాళ్ళు దేవుని అడుగుతున్నారు పరలోకంలో, నాదా సత్యస్వరూపి ఎంతకాలం తీర్పు తెచ్చుకుండా ఉంటావు వాళ్ళకి అని అడిగితే దేవుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాడు? ఇప్పుడు తర్వాత చూద్దాం. తర్వాత పెట్టుమా 11వ వచనం చూడండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడేను. ఇప్పుడు మన ప్రవీణ్ గారు అక్కడ ఏ వస్త్రాలు వేసుకోవాలని చెప్పండి. ఇప్పుడు తెల్లని వస్త్రం కదా, సరే ఓకే. ఇప్పుడు దేవుడు వాళ్ళతో ఏమన్నాడంటే, ఎప్పుడు నేను వాళ్ళకి తీర్పు తీరుస్తానో తెలుసా? ఇప్పుడు వాళ్ళకి తీర్పు తీరుస్తానంటే వారి వలనే, అనగా మీరెట్లాగైతే చంపబడ్డారో అలాగే వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంక కొంచెం కాలం మీరు విశ్రమించండి. అబ్బా, ఖచ్చితంగా తీర్పు తీరుస్తా. మిమ్మల్ని చంపిన వాళ్ళకి, మిమ్మల్ని హత్య చేసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా తీర్పు తీరుస్తా. కానీ మీలాగా చంపబడవలసిన వాళ్ళ లెక్క ఇంకా పూర్తి కాల. అంటే దాని అర్థం ఏంది? ఇంకా రాబోతున్న దినాల్లో యేసు కొరకు కొంతమందిని చంపుతారు, కొంతమందిని వేధిస్తారు, హింసిస్తారు, కాళ్ళు చేతులు నరకతారు, అవసరమైతే ప్రాణం వేస్తారు. ఇలా మీలాగా నా కొరకు చంపబడవలసిన వాళ్ళ లెక్క ఇంకా పూర్తి కాలేదు కాబట్టి పోయిన వారంలో ఆ లెక్కలో ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆ లెక్కలోకి చేర్చుకున్నటువంటి అన్న, ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది పాస్టర్లు ఉంటే అన్ననే ఎందుకు చంపారంటే అన్న ఆ లెక్కలో సెలెక్ట్ చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏ లెక్కో తెలుసా? నీలాగా నాలాగా సామాన్యమైన లెక్క కాదు, అపోస్తలుల వరసదే. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల వరస. యేసుక్రీస్తు వారి శిష్యులు ఎట్లా చనిపోయారు? మామూలు చచ్చిపోయారా? పేతురు ఎలా చచ్చిపోయాడమ్మా చెప్పండి? ఎలా చంపేశారు పేతురు గారిని? తల క్రిందులుగా సిలివేశారు. యేసుక్రీస్తు వారిలో సిలివేస్తుంటే పేతురు గారు చెప్పారంటే, అయ్యా నా ప్రభువులాగా సిలివేయబడే అంత అర్హత నాకు లేదు, ఆయన పరిశుద్ధుడు, నన్ను ఆయనలాగా సిలివేయొద్దు. ముసలోడు నన్ను తల క్రిందులుగా సిలివేయండి. ఈడెవుడురా మన సలహాలు చెప్తాడు. సరే వీడి ఆశ ఎందుకు కాదనకూడదని తిప్పారు కిందకి, తల కిందకి కాళ్ళు పైకేసి కడితే, సిలువు కొడితే పేగులన్నీ కిందకి జారేయండి. ముసలోడు పాపం ఊపిరాడక చనిపోయాడు. పేతురు గారిని తల కిందులుగా సిలివేసి చంపారు. బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఎలా చంపారు? అమ్మా, కళ్ళు మూసి నా కోసం ప్రార్థన చేస్తానక్క, కళ్ళు తెరువు, ఏసునామములో కళ్ళు తెరువా.
నేను ప్రార్థన చేసుకుని వచ్చా, నా కోసం దేవుడు ప్రార్థన చేయొద్దు దయచేసి ప్లీజ్. దేవుడు నాకు శక్తిని ఇచ్చినాడు, నేను చెప్తాను, బాగానే చెప్తాను, నీకు ఇబ్బందిలే. స్టాండ్లు దీనికి ఎడాల కింద హుషారుగా నా మాట. ఏం పాస్టర్ నువ్వు ఇంత ఘోరంగా ఉన్నావు, నువ్వు చచ్చిపోయిన గురించి చెప్తాను, నవత చెప్తాను పోయింది. ఆగండి. బాప్తిసమిచ్చి యోహాను గారిని ఎలా చంపారు? శిరచ్ఛేదనం. హేరోదు మహారాజు బాప్తిసమిచ్చి యోహాను తల కొట్టించాడని వాక్యంలో రాయబడింది. మీకు విషయం తెలుసా? బాప్తిసమిచ్చి యోహాను గారు తల కొట్టేటప్పుడు బాప్తిసమిచ్చి యోహాను గారికి 2, 3, 4, 5 కిలోమీటర్ల దూరంలోనే యేసుప్రభు వారు ఉండేది. యేసుప్రభు వారు ఉన్న కాలంలోనే భక్తుల్ని, పితరుల్ని చంపారు. ఒకవేళ ఓహో అనుకుంటే దేవుడు బాప్తిసమిచ్చి యోహాను గారిని కాపాడలేడా? కాపాడొచ్చు కాదు, కాపాడతాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు కదా. మరి ఎందుకని కాపాడలేదు? అంతే, అక్కడ లెక్క ఉంది. ఆ లెక్క పూర్తవ్వాలి. ఆ లెక్కలో ఎవరెవరు వెళ్ళాలో వాళ్ళందరూ వెళ్ళాలి ఆ రూట్లో. కాబట్టి ప్రవీణ్ అన్న ఆ లెక్కలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు రాడ్డుతో కొట్టారు, పెదాలు కోసారు, గుండెల మీద బూటు కాలుతో తొక్కి ఊపిరాడకుండా చంపారు. దానివల్ల చంపేసిన తర్వాత మధ్యలో ఎక్కడో పడేస్తే డౌట్ వస్తుందని ఇతను రోడ్డు యాక్సిడెంట్ చచ్చిపోయి తెలియాలంటే ఇదిగో లైట్ పగిలిపోయింది కాబట్టి బ్లింకర్ మీద వెళ్ళాడని నమ్మించడానికి వేరే వ్యక్తిని బైక్ ఇచ్చి ఆ వ్యక్తి చేత తోలిచ్చి ఆ తోలిన వ్యక్తి తాగేస్తున్నాడు. మనం ఏమనుకున్నాము, టోల్ ప్లాజా దగ్గర అటు ఇటు వెళ్తుంటే కొట్టి గాయాలతో వెళ్ళడం అనుకున్నాం. కాదు, ఆ చంపిన వ్యక్తి తాగుంటే ఆ తాగిన వ్యక్తికి బైక్ ఇస్తే అలా ఊగతా తోలి ఆడ తీసుకెళ్ళి బండి పడేసి ఏం తెలియనట్టుగా వెళ్ళిపోయారు అన్నమాట. ఏం పర్వాలేదు బిడ్డలారా. అయితే ఒక మాట చెప్తాను. ఇప్పుడు అన్నను చంపిన వాళ్ళ మీద మనం కక్ష కట్టుకోవాలా? అన్నను చంపిన వాళ్ళ మీద ఉరి శిక్ష చేయండి అని అడవాలి మనము? మన బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? ఏం చెప్పింది బైబిల్ మనకి? మిమ్మును మీ శత్రువుల్ని మీరు ప్రేమించండి, మిమ్మును హింసించిన వారి కోసం మీరు ప్రార్థన చేయండి. మీ శత్రువులు మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కోసం ప్రార్థన చేయండి. మీ పొరుగు వారు మీ ఎదుట ఎన్నిసార్లు తప్పిదాలు చేసినా 70 ఏళ్ల మారుల మట్టుకు మీరు వారిని క్షమించాలి. ఈ భూలోకంలో ప్రాణము తీసిన వాడిని కూడా ప్రేమించమని చెప్పిన ఒకే ఒక్క గ్రంథం, అందుకోవాలా మీరు సపట్లు అందుకోవాలా? ఈ భూలోకంలో ఒకే ఒక్క గ్రంథం, చంపిన వారిని కూడా ప్రేమించమని చెప్పిన గ్రంథం బైబిల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎట్ట కొడుతున్నారంటే నాకు కోపం. మీరు కానీ ఇక్కడ వచ్చి వాక్యం చెప్తే నేను కూడా చూపిస్తా. ఎడగొడతారన్నా? ముఖ్యమంత్రి ఎడగొడతారు, అమ్మఒడికి ఎడగొడతారు, ఆసరాకి ఎడగొడతారు. 18,000 ఇస్తాం మీకు గట ఎక్కడ ఎట్ట వస్తుందో శక్తి 18,000కి? ఏడేం లేదు కదా, అది కదా బాధ. యేసు రక్తం మీ కంట్రోల్ అయిపో. ఈ భూలోకంలో చంపిన వాళ్ళని కూడా ప్రేమించమని చెప్పిన గ్రంథం ఇది. అందుకే మనం అంటే లోకానికి కోపం. బిడ్డలారా, ఇంకో హత్య జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఒరిస్సా ప్రాంతంలో ఆస్ట్రేలియా దేశం నుంచి సేవ కోసం వచ్చి కుష్ఠరోగులకు పరిచర్య చేసి దేవుని నామాన్ని ప్రకటిస్తున్నటువంటి ఒక దొర గ్రాహం స్టెయిన్స్, అతని యొక్క 2 కొడుకులు చిన్నపిల్లలు, వీళ్ళు ముగ్గురు ప్రయాణంలో రాత్రిపూట అలసిపోయి ఒక పక్కన ఊరు దగ్గరలోనే ఒక పక్కన కారు పెట్టుకొని కారులో నిద్రపోతుంటే రాత్రిపూట కాపుగాచి పెట్రోల్ పోసారు కారు మీద పెట్రోల్ పోసి నిప్పంటిస్తే బయటికి రాకుండా మొత్తం లాక్ చేసి బొగ్గు అయిపోయారండి, బూడిదైపోయారు. అప్పుడు ఆయన గారి భార్య ఏం చెప్పిందో తెలుసా? నా భర్తని చంపిన వాళ్ళని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నా భర్తను చంపిన వాళ్ళ మీద నేను కేసు పెట్టాలనుకోవడం లేదు. వాళ్ళని నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. నా దేవుడు నాకు నేర్పించింది అది. వాళ్ళు వదిలేసేయండి. నిన్న ఆ సమాధి రోజు కూడా ప్రవీణ్ అన్న మిస్సెస్ సతీమణి అక్క కూడా ఏం మాట్లాడిందంటే, నా భర్త బ్రతుకున్నంత కాలం మనల్ని ప్రేమించడం నేర్పించాడు. నాకు ఆయన ప్రేమించాడు, ఆ ప్రేమనే మనకు నేర్పించాడు. మీరందరూ ఇక్కడికి వచ్చింది మన శత్రువుల మీద పగ తీసుకోవడానికి కాదు, మనమందరం వాళ్ళని ప్రేమించాలి. మనకు ప్రేమ కావాలి. నా భర్తను చంపిన వాళ్ళు నేను పూర్తి క్షమించేస్తున్నా. ఆ మాట చెప్పే దమ్ము ఈ బైబిల్ చదివేవాడికే వస్తుంది యేసునామములో. ఆ మాట చెప్పే దమ్ము ఎవడికి వస్తుంది? ఈ బైబిల్ చేత పట్టుకున్న వాడికే వస్తుంది. బిడ్డలారా, కాబట్టి పాప ఆ యొక్క అందరిని క్షమించేస్తే అని కేకలేస్తున్నారు వీళ్ళు. పాప వాళ్ళకి పాస్టర్లకు బాధ, ఆవేశం.
అట్లా అట్లా తాము ప్రేమించి అభిమానించిన దైవజనుడు ఆ విధంగా హతమైపోయేసరికి తట్టుకోలేకపోయారు. నాకు బాధేసింది. 2 రోజులు సువార్త కూడా పోలా. నేను ఇంకా అందరికి అబద్ధాలు చెప్పి నేను ఇంట్లో ఆగిపోయా. మైండ్ పనిచేయలే, ఇంకా అందరికీ బాధేస్తుంది. కానీ అలా కృంగిపోమంది బైబిల్ చెప్పిందా మనకి? అసలు హతసాక్షుల గురించి ఏంటి చరిత్ర? అసలు ఇలా ఎందుకు జమపడుతున్నారు? వీళ్ళ విశేషాలు ఏంటి? అసలు సంఘ చరిత్రలో హతసాక్షుల చరిత్ర ఏంటి? అసలు ఆ ప్రస్థానం ఏంటి మీకు చెప్పాలని ఈరోజు నేను అని రాసుకొని వచ్చాను. బిడ్డలారా, ఈ వాక్యం మీరు శ్రద్ధగా విన్నారంటే ఇక ఎవరన్నా కనుక చంపబడితే ఇక మీరు ఎప్పటికీ దిగులు పడరు, మాకు ధైర్యం వస్తుంది. అసలు ఎందుకు ఇలా చంపబడుతున్నారు, దీని కారణాలు ఏంటి అన్నీ మనకు బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ నేను మీకు చెప్తాను. ఇప్పుడు రాసుకునేవాళ్ళు రాసుకోండి. ఈ హతసాక్షుల ప్రస్థానం మనకు అర్థం అవ్వాలంటే ఒక 6 క్వశ్చన్లు రాసుకొని వచ్చా. 6 క్వశ్చన్లు రాసుకొని వచ్చా. ఈ 6 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ముత్తుకూరులో నేను జవాబు చెప్పాను. 2 ప్రశ్నలకి ఈ 2 ముత్తుకూరులో 2 ప్రశ్నలు జవాబు చెప్పా. ఇప్పుడు నేను దాన్ని ఎక్కువ చెప్పను, టకా గుర్తు చేసి 3వ ప్రశ్నకి వెళ్ళిపోతా. అది మీరు ఖచ్చితంగా వింటే మంచిది, వినకపోతే నేనేం చేయలేను. ఆ 6 ప్రశ్నలు రాసుకుందాం ఇప్పుడు. పెట్టమా, హతసాక్షుల ప్రస్థానం మీకు అర్థం అవ్వాలంటే 6 ప్రశ్నలకు జవాబులు మనం రాసుకుందాం. ఫస్ట్ ప్రశ్నలు రాసుకోండి. ఏముంది అక్కడ? ఫస్ట్ ప్రశ్న ఏంటి? హతసాక్షులు అంటే ఎవరు? కూతురా, క్రైస్తవులను రాసావా, క్రైస్తవులను రాసావా? 2వ ప్రశ్న, క్రైస్తవులు ఎందుకు హతసాక్షులుగా మారుతున్నారు? 2వ ప్రశ్న, క్రైస్తవులు ఎందుకు హతసాక్షులుగా మారుతున్నారు? దాన్నే ఇంకో రకంగా ఎడ చెప్పొచ్చు అంటే, లోకం క్రైస్తవులు ఎందుకు చంపుతుంది, క్రైస్తవుల్ని లోకం ఎందుకు చంపుతుంది అని అర్థం చేసుకోవచ్చు. మూడోది ఏముందంటే, దేవుడు తన ప్రజలని హతసాక్షులగునట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడు? దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఇట్లా ప్రవీణని చంపడం ఎందుకు అనుమతి ఇచ్చాడు? బైబిల్ ఏముంది? నా అనుమతి లేకుండా మీ తలలో వెంట్రుకు కూడా, మర్యాదగా చెప్పండి, నా అనుమతి లేకుండా మీ తలలో వెంట్రుకు కూడా రాలద కింద. బైబిల్ ఏం చెప్పాడంటే, మత సువార్త ఏముందంటే, మీ పరలోకపు తండ్రి మీ తలలోని వెంట్రుకలన్నీ లెక్కించున్నాడు. మన తల వెంట్రుకల లెక్క కూడా పూర్తిగా ఉంది. సార్ నాకు 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 బట్టతల సార్, నాకు మొత్తం లేచిపోయింది సార్, ఏమి లేదు సార్ అంటే ఆ వెంట్రుకలు కూడా లెక్కలో ఉన్నాయి. చుట్టూ ఏమి లేదు, సైడ్లు ఉన్నాయనుకో, అవి కూడా లెక్క. అసలు ఏమి లెక్క, శుభ్రంగా పోయింది అనుకో, అది కూడా లెక్క, ఇబ్బంది లేదు. మన తల వెంట్రుకలన్నీ, శ్యాము గమనరా, మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. కాబట్టి ఆయన అనుమతి లేకుండా ఎవడు ఎవరిని టచ్ చేయలేడు. యోబు గారిని తాకాలంటే దేవుని అనుమతి దొరికింది సాతాను గడికి. సాతానే మనుషుల చేత క్రైస్తవుని చంపిస్తున్నాడు. కాబట్టి ఆ అనుమతి యేసయ్య వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నాడు ఆ విధంగా? హతసాక్షులుగా అవడానికి తన ప్రజల్ని దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? 3వ ప్రశ్న. ఇప్పుడు నాలుగోది రాసుకోండి మీకోసమే. 4వ ప్రశ్న ఏంటంటే, ఈ దుర్మార్గ దుశ్చర్యలని దేవుడు ఆపలేడా? ఈ విధంగా హతసాక్షులు కాకుండా దేవుడు ఆపలేడా? ఇలా దుశ్చర్యలు జరగకుండా, చంపకుండా, హతసాక్షులుగా కాకుండా, హత్యలు జరగకుండా ఆపలేడా? ఆపట్లా. ఆపితే ఎందుకు జరుగుతాయి? ఆయన ఆపట్లా. ఆపకపోవడానికి కారణాలు ఏంటి? అదే 4వ దాంట్లోనే, ఈ దుర్మార్గ దుశ్చర్యలు దేవుడు ఆపలేడా? ఆపకపోవడానికి కారణాలు ఏంటి? 5వ ప్రశ్న. 5వది ఏముందంటే, హతసాక్షుల మరణాలను చూచి మారు మనసు పొందిన వాళ్ళు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? హతసాక్షులు చచ్చిపోయారండి. ఆ చచ్చిపోయిన వాళ్ళని చూసిన వాళ్ళు, ఆ గుంపులో ఉండేవాళ్ళు, అలా చనిపోయిన వాళ్ళని చూసి మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా చరిత్రలో ఉన్నారా? 6వ ప్రశ్న చివరిది, హతసాక్షులకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? దేవుని కోసం చంపబడిన వారికి ఏమైనా ఆశీర్వాదాలు, ప్రత్యేక ఆశీర్వాదాలు, స్పెషల్ గిఫ్ట్స్, స్పెషల్ బ్లెస్సింగ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఈ 6 ప్రశ్నలకి మీరు జవాబు తెలుసుకున్నారంటే ఇక మన సంఘంలో ఎవరిని చంపినా మీరు వణకరు తొణకరు. సార్ ఆ మాట అనబాకండి సార్, చీ ఎందుకమ్మా అంత భయం నీకా? ఎందుకంత భయం అంటే, దేవుడిని దీవిస్తాడు, దేవుడి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడి మిమ్మల్ని లేవనెత్తాడు, నా ప్రభు నా యేసయ్య హల్లెలూయా ఇట్లా వాక్యాలనే ఇప్పుడు భయం వస్తుంది. అందుకే చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. కానీ ఒక్కొక్కసారి ప్రభు కోసం దెబ్బలు తినాల్సిన టైం వచ్చినప్పుడు దెబ్బలు తింటారా, పారిపోతారా, మీ ఇష్టం అది. బిడ్డలారా, ఈ 6 ప్రశ్నలకి జవాబులు దొరికితే ఈ నశించిపోతున్న ఆత్మ లేదా హతసాక్షుల గురించి మనకు సంపూర్ణ అవగాహన వస్తుంది.
కమలక్క సంపూర్ణ అవగాహన వస్తుంది మనకి. ఇప్పుడు మొదటి ప్రశ్న, హతసాక్షులు అంటే ఎవరు? మొదటి ప్రశ్న సింపుల్గా చెప్పేస్తా. యేసు నామము కొరకు చంపబడేవాళ్ళు. ఏమండి? దేవుని నామం నిమిత్తం చంపబడిన వాళ్ళే హతసాక్షులు అంటారు. ఓకేనా? రెండో ప్రశ్న ఏంది? క్రైస్తవులు ఎందుకు హతసాక్షులుగా మారుతున్నారు, లేదా లోకం క్రైస్తవులు ఎందుకు చంపుతుంది? నెంబర్ 1 రెఫరెన్స్లన్నీ ముత్తుకులు చెప్పాను, నేను గుర్తు చేస్తా. అసలు లోకము క్రైస్తవుల్ని ఎందుకు చంపుతుంది? దానికి 3 జవాబులు ఉన్నాయి. ఈ రెండో ప్రశ్నకి 3 జవాబులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు వారు లోకాన్ని విభేదించాడు. కాబట్టి యేసుని ఎరిగిన మనల్ని కూడా లోకం విభేదిస్తుంది. లోకముతో యేసయ్య కలవలేదు, లోకాన్ని విసర్జించాడు, లోకముకు దూరంగా బ్రతికాడు. కాబట్టి యేసును విశ్వసించిన మన మీద కూడా